ఏం చేస్తున్నావు గాయత్రి? కొత్త ప్రయోగం? ఏం కొత్త ప్రయోగం అది? భయపడతానా? ఏం భయపడేది గాయత్రి? భయపడతా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారు? మీరందరూ బాగున్నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. మేము కూడా చాలా అయితే బాగున్నమాట. ఇప్పుడైతే బ్లాగ్ అయితే స్టార్ట్ అయ్యింది. ఈరోజు నేనేం పని చేస్తున్నానంటే కొత్త ప్రయోగం చేస్తున్నాను అనమాట. నేను ఎప్పుడు చేయదు, ఇదే మొదటిసారి చేయడం. వడియాలు వేస్తున్నాను అనమాట. చూడండి, ఇప్పుడు కింద వడియాలు వేసాను. అవి రౌండ్ రౌండ్ వస్తాను, అవి రౌండ్ రౌండ్ రావడం. ఇదేమో వడియాలు వేయడమ్మా? అదే వెరైటీ వడియాలు. ఎట్లా వేస్తారు వడియాలు అప్పటికా? నేను చేస్తున్నాను, నువ్వు చూడు అంటావా? అవన్నీ లేస్తే ఇది ఎప్పుడు కావుతుంది? ఇదా కొంచెం ఇంకా ఎంతసేపు వేస్తే వడియాలి మీరు? ఇంకా ఎప్పుడు వేస్తారు వడియాలు నాయన? దీనిలో జీలకర్ర కూడా వేసిన, జీలకర్ర కూడా వేస్తున్నా. ఎట్లా అవి రౌండ్ దెబ్బతంటే రౌండ్ రాడలేదు. అంతే, అట్లా వస్తాయి అంతే. వడియాలన్నప్పుడు కరెక్ట్గా రావు రౌండ్గా. ఒకటేమంటే ఎట్లా అంతే అట్లా వస్తుంటాయి, పొడిగ్గా సన్నంగా. త్వరగా కానీ ఎండగా వెళ్ళిపోతుంది. ఎండ దాటుకు వెళ్ళిపోతుంది గాయత్రి, మీకు అర్థం కాదు. అట్ట వేసుకోవాలి, కాకులు ఎత్తుకెళ్ళిపోతాయి. ట్రై చేద్దామని ట్రై చేస్తున్నాం. ఎప్పుడు చేసినా నంచుకోలేదు అదే బాధ అయిపోతుంది. అందుకే నేను తయారు చేస్తాను. కాసుకుపోతుంది. ఏ గాయత్రి కొంచెం ఉంది కానీ ఈరోజు మంచి పని పెట్టుకున్నాను అయితే మొత్తం నువ్వు. ఏతా వీడియో తీస్తున్నా అనేసి మీ అమ్మ అసలు దాన్ని పెట్టట్లేదా? ఏ అత్తా అప్పుడు విడిపోవాలి. ఇప్పుడు ఎప్పుడు చేసుకోవాలి? అన్నం చేసుకోవాలా? ఉందా? సో మొత్తానికైతే ఫ్రెండ్స్, మొత్తానికైతే ఇది వేరే వాళ్ళ ఇల్లు అనమాట. ఇక్కడ చూడండి, నల్లేరు కాడలో. ఇదేంది కొత్తగా ఉన్న కాడ? ఇది నల్లేరు కాడగా ఉన్నట్లేదే. గుమ్మం బాగుంది ఇది. సరిపోద్ది ఇదే గుడ్డ. కొద్దిగా పోసింది ముందు ట్రైల్ అనమాట. ట్రైనింగ్ ఎట్లా వస్తుంది? ఇంకా మొత్తంగా వేసి బాగానే వస్తుంది. అది ఆరి రావద్దా? ఆరిపోతా ఇప్పుడు ఎండ కదా వస్తుంది. చూసుకొని అప్పుడు ఈ సూచ్ చేసేటప్పుడు దండి చేసుకుంటాం. ఇది ఎండ చోటకి వస్తుంది. బా ఈరోజు అంటే ఎక్కువగా వస్తుంది. చిన్నగా ఇట్లా ఎండ. మొత్తానికి పప్పులు అట్లా చేసి నంచుకోవడానికి. ఇట్లా చేస్తారు వడియాలు? వాళ్ళు కొనేవాళ్ళు కూడా ఇట్లా చేస్తారా? ఎట్లా బాగా తెలిసిన వాళ్ళైతే బాగా చేస్తారు. కానీ గాయత్రి అలసిపోతే ఎలా నువ్వు?
స్నేహ కూర్చొని అంతా కూర్చొని వేస్తున్నాను నేను. మొదటిసారి గాయత్రి వడియాలు వేయడం. సాయంత్రం తిండిపోవాలి. రేపు అప్పుడు వేసుకున్నాను. అది అప్పుడు ఇదే వడియాలు టేస్ట్ సాయంత్రం తిండిపోయి కాకర వండాలి. ఎందుక కాకిలుగా కాకి కదా ఏంటి తల్ల కూడా ఎత్తుకుని తినేపోతు వచ్చి ఒక కర్రలు పెట్టుకుని కూర్చోండాలి. ఎండ చేసింది కానీ అయినపోద్ది కానీ ఇట్టేసింటివే ఇట్లా పక్కేసింటివే. అయిపోయిందా లాస్ట్ వడియం. ఇట్లా అయితే ఒక 5 కిలోలు కానీ అయితే వేయలేవు. అయితే 5 కిలోలు 6 కిలోలు కానీ అయితే అసలు వేయలేవు. నిజమే. ఇదంతా ఒక 1/4 కిలో ఉండదు. దీన్ని వేసి దానికి గంట పట్టింది ఇక. సో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే వడియాలు వేసి గాయత్రి అయితే అయిపోయింది. ఏం చేస్తాం వంట రోజా? ఈరోజు వంట గోగా పచ్చడి చేస్తున్నా. సో ఫ్రెండ్స్ మొత్తానికి మన ఇంట్లో అయితే ఏంది గోగా పచ్చడి చేయబోతుంది. గోగా పచ్చడి నంచుకోవడానికి ఇదేనా? సరే సర్రా కడిగేసాను నీట్గా. నీకోసం ఎండ కూడా వచ్చేసింది గాయత్రి. బాగా మబ్బులు ఏమి లేదు సరికి కనిపించలే. బాగుంది. మా నాన్న ఇంటికాడున్నారా? నానా సరేమ్మా. ఎవరు లేరు ఇంట్లో. ఎవరు లేరబ్బా. వండారు అన్నం. అన్నం అయితే వండినారు. ఇంటి దగ్గర అయితే ఎవరు లేరు. ఓకే. సో మొత్తానికైతే మా నాన్న ఇంటి పక్కన అయితే కాకరకాయ తోట అయితే వచ్చిందండి. కాయలు అయితే లేవు, ఇంకా పూత అయితే ఎత్తుందనమాట. పూత వచ్చినప్పుడు కాయ కానీ వస్తే ఇంకా బెటర్గా ఉంటుంది. ఏది రాలేదే గాయత్రి. ఎక్కడ వస్తున్నావా? మీ అక్కరాలా లత? మీ అక్కరాలా రాదా? గాయత్రి రాలా? సో మొత్తానికైతే ఈరోజు పనికైతే వెళ్ళలేదు ఫ్రెండ్స్. పనికైతే పోవాలనుకున్నాం కానీ ఈరోజు పనులు లేనట్లా. ఎవరి పిల్లలు పనికైతే. సో మొత్తానికి అయితే మీకు ఒకటి చూపించాలనుకుంటున్నాను. ఏంటంటే సద్ద కంక వచ్చేసింది అనమాట. సద్ద అప్పుడే తినేస్తున్నాయి పెట్టలో. కోత కూడా వచ్చేసింది దగ్గరికి. ఇప్పుడు అలా కాదు, ఇంకా దీంట్లోకి అయితే గింజ అయితే పట్టాలన్నమాట. అప్పుడైతే ఇది అవుతుంది పని. చూడు కాయలల్లో మొత్తం నీట్గా అయితే వచ్చేసింది. ఒక రోజుకి దీన్ని కుకింగ్ చేయాలనుకుంటున్నాం. ఎండ మాటకు భలే కాస్తుంది ఈరోజు మటుకు తెలిసి అర్థమవుతుంది. బాగా కాస్తుంది ఎండ రోజు. దీంట్లో ఎప్పుడైనా ఒక్కసారి ఒక నిమ్మకాయ అయినా వస్తుందా బాగా తిందాం అనుకుంటే నిమ్మకాయ అసలు రావట్లేదు ఫ్రెండ్స్. దీంట్లో రావడానికి ఏదైనా ఒక మంచి సలహా ఉంటే చెప్పండి ఫ్రెండ్స్. ఈ సన్న కొమ్మలు కానీ సెలిగితే కానీ బాగా వస్తుంది అనుకుంటా. గాయత్రి ఏం చేస్తుంది ఇక్కడ?
దీంతో పచ్చళ్ళు కూడా చేస్తారు. దీంతో పచ్చళ్ళు అండి వేయించుకొని తింటారన్నమాట. ఈ ఆకుని మంచిదంట ఈ ఆకు. ఈ ఆకు తెలిసిన వాళ్ళతో ఒకసారి కామెంట్ చేయండి. దీని పేరు ఏదో బచ్చాలాకు ఇది అంటారనమాట. గాయత్రి ఏం చేస్తున్నా? తిరుగుతా ఉన్నావు ఆడ అవతలకి అవ్వాలి ఇంటికి మన ఇంటికి. ఏం చేస్తున్నా? ఏం కూర చేస్తున్నావా? పోయేస్తా. గోగా పచ్చడి వేస్తావా? సరేరా. దీనికి కరెక్ట్ సరిపోలే అబ్బా ఇంకా. ఇది సరదా అయిపోయింది పైన, అందుకని వంగిపోయింది. కొంచెం స్టాండర్డ్గా వేసింటే రెండు కానీ బాగుండబోతుంది. మా నాన్న వాళ్ళ కాడ కాకరకాయ చెట్టు 2 మలిసింది. నీళ్ళై మోటరై సూపర్ సూపర్ సూపర్. వేసేదా? చూడ వస్తుందా నీళ్ళ? కాకి పిల్లలు చూడు గాయత్రి పైన. చూసావా గాయత్రి? చెట్టు పైన కాకి పిల్లలు. కాకి పిల్లలు చూసావా? ఇంకా బయట వచ్చి దుబ్బా కెమెరాలో కనిపిస్తుంది. కనిపిలా? అదే కాకిపిల్ల. కాకి వచ్చింది వాళ్ళు నీ దగ్గరికి వచ్చింది. అప్పుడు డౌట్ వచ్చింది నాకు. నేను తన్నేస్తుంది కాబట్టి కాకి అనుకున్నా. కాకి పిల్లలకి భలే భయం గాయత్రి. కాకి ఎందుకంటే నా కాకి పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోతారు భయం దానికి. తిరగడం సరిపోతుంది. నువ్వు పడిపోతావు తిరిగి కలిసిపోయి. త్వరగా ఈ నీళ్ళు కలిసి దానికి ఏమనుకుంటా. సో ఫ్రెండ్స్, మొత్తానికైతే ఇదే మన ఇల్లు. మన హోమ్ టూర్ వీడియోలు కూడా చేస్తున్నాం పల్లెటూరు గాయత్రి ఛానల్లో. ఈ హోమ్ టూర్ వీడియో కావాలనుకుంటే, మా హోమ్ టూర్ వీడియో కావాలంటే అంటే మన ఇల్లు ఎలా ఉందని చూపించాలంటే ఈ ఇల్లు మొత్తం వీడియో మన పల్లెటూరు గాయత్రి ఛానల్ అయితే ఉన్నది. ఒకసారి దాంట్లో పోయి చూడండి. దాంట్లో కూడా చాలా బాగుంటాయి వీడియోలు. ఇది కొత్త ఛానల్ కాబట్టి దీంట్లో న్యాచురల్గా వస్తున్నాయి వీడియోలు. దాంట్లో అయితే ఇంకా బాగుంటాయి ఫ్రెండ్స్ వీడియోలు అయితే. గాయత్రి తెచ్చేసింది. వలిచేసారా అత్తలా? ఇంక దాన్ని కడిగేసి పొయ్యి పెట్టేస్తావా? ఓకే, మంచిది. జాగ్రత్త వంకోవాలడా తగలుతుంది పైన. నిన్న సంతకెళ్ళి తెచ్చాం ఫ్రెండ్స్. దీని ఆకు అయితే మా నాన్న తెచ్చారనమాట. మేము ముందుగానే సంతకు పోక ముందుగా మా నాన్న తెచ్చాడు. దీంట్లో ఆకు కొంచెం బాగలా. ఈరోజు అయితే వ్లాగ్ అయితే ఇట్లాగే. ఈరోజు బయటకైతే వెళ్దాం అనుకున్నాం. బయటకు వెళ్ళి ఏదైనా మంచిగా పీతలు తెచ్చి వీడియోలు చేసుకుందాం. పీతలు తెచ్చి కుకింగ్ చేసుకుందాం అనుకున్నాం. మిస్ అయిపోయింది. గోంగూర వచ్చేసింది దాని స్థానంలోకి. సో మొత్తానికైతే వీడియో ఇదే అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. కొత్త చూస్తున్న వాళ్ళతో ఎలాంటి వీడియోలు కావాలంటే రోజు మా ఇంట్లో ఏం జరుగుతుందో అదే వీడియో చేస్తాం. న్యాచురల్ వ్లాగ్స్ చేస్తాం. కొత్త చూస్తున్న వాళ్ళతో మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఇదంటే వీడియో. నెక్స్ట్ వీడియో ప్రశ్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్. వీడియోలు అంత ఎక్కువైపోతుంది, అందుకని బాయ్.